నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ వాళ్ళకి 32 కోరికలు ఉన్నాయి. 32 తీర్చాలంటే 33,000 కోట్లు ఖర్చు అవుతుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సత్వరమే 22 అంటే 29 అంశాలను మాత్రం తీరుస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. పొన్నం ప్రభాకర్ రవాణా మంత్రిగా ఉన్నారు. అతనితో చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీసీ వాళ్ళు ఉన్నటువంటి అంశాలు కావచ్చు, చర్చలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇవన్నీ సానుకూలంగా స్పందించి తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అలా తీరిస్తేనే మేము కూడా ఉంటాము. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్లో మా ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు మరి సమ్మె అనేది ప్రారంభిస్తున్నారు. గత అర్ధరాత్రి నుంచి కూడా సమ్మె ప్రారంభమైంది. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగింది. ప్రయాణికులకు పబ్లిక్కి చాలా ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరి సత్వరమే గవర్నమెంట్ వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలు ఏంటో తెలుసుకొని సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి పలువురు కోరుకుంటున్నారు. ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫెయిల్ అయితే డైరెక్ట్గా ముఖ్యమంత్రితోనే చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కానీ సత్వరమే వాళ్ళ యొక్క సమస్యల గురించి తెలుసుకొని, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటి తీర్చే క్రమంలో ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా, ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎలా ఉన్నాయి, దీని నుంచి ఎలా వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు, గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందో ఏంటనేది చూడాలంటే మరికొంత సమయాన్ని మనం వెయిట్ చేయాల్సిందే. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.